ఇలా ముచ్చట్లేదంటే సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. ఆ పైరసీని మనం ఎలా అరికట్టాలి, దీని గురించి మనం ఇవాళ ముచ్చట అదే టాపిక్ మాట్లాడదాం. ఫస్ట్ సినిమా పైరసీ ఎందుకు అవుతుంది, దాని కారణాలు తెలుసుకోవాలి. సినిమా పైరసీ కావడానికి ప్రధాన కారణం జనాల్లో సినిమా పైరసీని కోరుకుంటారు కాబట్టి అవుతుంది. సినిమా టాకీస్కి పోతే రేట్స్ అలా ఉన్నాయి. ఒక సగటు మనిషి సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ 2000-2500కు తక్కువ అయితే కాదు. దాంట్లో పాప్కార్న్ రావటం పోవటం అవి ఎక్స్ట్రా. ఇవన్నీ పెట్టే బదులు సగటు ప్రేక్షకుడు ఏం చేస్తాడు, వచ్చే పైరసీనే చూస్తాడు. కాబట్టి ఫస్ట్ వీటి మీద దృష్టి పెడితే ఎంత పైరసీ అయినా కానీ ప్రేక్షకుడు అనేటోడు సినిమాకి వచ్చే టాకీస్కి వచ్చే సినిమా చూస్తాడు ఫ్యామిలీతో పాటు, టికెట్ రేట్స్ తక్కువ ఉంటాయి. లేదంటే 600, 700, 800 ఒక్కొక్క టికెట్ మల్టీప్లెక్స్లో 590 రూపాయలు. కొన్ని ఏరియాని బట్టి, ఉన్న సౌకర్యాలను బట్టి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లమ్సే. అందుకనే సినిమా పైరసీ అనేది కాకుండా ఉండాలంటే వీటి మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి. ఇంకా మనం చెప్పుకునేది ఏంటంటే, సినిమా రిలీజ్ అయినాక రెండో రోజే అస్సలు అదే రోజు ఫస్ట్ షో అయిపోగానే పైరసీ అవుతుంది. ఇంతకుముందు పైరసీలో మనుషుల అరుపులు, మనిషి అడ్డం వచ్చి పోవటాలు అవి కనబడేది. ఇప్పుడు అట్లా లేదు. ఏకదమ్ హెచ్డి ప్రింట్ దిగుతుంది. ఆ ప్రింట్ ఎట్లా దిగుతుంది హెచ్డి ప్రింట్, దానికి కారణం తెలుసుకోవాలి. సినిమా టాకీస్లో స్క్రీన్ మీద అప్పుడప్పుడు ఏదో కోడ్ వేస్తూ ఉంటారు. ఆ కోడ్ని కూడా వాడు బ్లర్ చేసి హెచ్డి ప్రింట్ వేస్తుండు. అసలు అది ఎక్కడి నుంచి పైరసీ అవుతుందో ఫస్ట్ కనిపెట్టాలి. దీనికి నేను శోధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైనా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా పైరసీకి గురవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి అంటే, తెలుగు సినిమా వేరే స్టేట్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు అక్కడ వీడియో తీసుకుంటాడు, ఇక్కడ ఆడియో తీసుకుంటాడు. ఇక్కడ ఆడియో తీసుకుంటున్నప్పుడు అది పైరసీ కిందకి రాదు. అక్కడ వీడియో తీసుకుంటాడు కాబట్టి అక్కడ ఎవడు పట్టించుకోడు పాన్ ఇండియా మూవీ వేరే స్టేట్లలో. అందువల్ల పైరసీ అయిపోద్ది. ఇంకా దీనికి వేరే కారణం చెప్పాలంటే, అసలు పైరసీ కాకుండా చూడాలంటే మెయిన్ సినిమా టాకీస్లోకి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరి ఫోన్ తీసుకొని లాకర్లో పెట్టి లోపలికి రావాలని చెప్పాలి. అప్పుడు పైరసీ ఆల్మోస్ట్ 50, 60, 70% ఆగిపోద్ది. దీని మీద దృష్టి పెడితే పైరసీ అనేది పెద్ద సమస్యే కాదు. ఇప్పుడు వచ్చేది సినిమాలన్నీ పెద్ద పెద్ద సినిమాలే. మహేష్ బాబు SSMB, రాజాసాబ్, లెజెండ్, అఖండ 2, మన చిరంజీవిది మనశంకర వరప్రసాద్, ఇలాంటి సినిమాలు పెద్ద పెద్దవి వస్తున్నాయి. వీటన్నిటికి ఇదే పైరసీ అయితే సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాసు. నిర్మాత అనేటోడు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సినిమా తీస్తాడు. ఈ పైరసీ వల్ల బాధపడకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా మొన్ననే న్యూస్లో చూసినాం, ఒక ఐబొమ్మవాడు పోలీస్ డిపార్ట్మెంట్కే వార్నింగ్ ఇచ్చాడు. అంత స్థాయికి వెళ్ళిపోయింది సినిమా పైరసీ అనేది. దీన్ని ఇకనైనా అరికట్టకపోతే సినిమాను మనం థియేటర్లో ఎప్పుడో చూసినామని చెప్పుకుంటాం చరిత్ర లెక్క. ఇప్పటికే ఓటీటీలలో వచ్చి సగం సినిమా అదైపోయింది. ఇప్పుడు పైరసీతో కూడా కాకుండా ఉండాలంటే ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రేక్షకుడు అనేటోడు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూసేటట్టు చూడండి. ఓకే, ఇదే ఈరోజు ముచ్చట. బాయ్.